అందరూ చాలా దూరాల నుంచి వచ్చారు. ఇందులో సంతానం కోసం వచ్చిన వాళ్ళు, వాళ్ళని తీసుకొచ్చిన వాళ్ళు, వీళ్ళంతా ఉన్నారు. కాకపోతే ఇక్కడ కొంచెం విచిత్రంగా ఉంటుంది మీకు ఈ హాస్పిటల్. ఇదేంటబ్బా భోజనాన్ని కూర్చోబెట్టారేంటి, ప్రపంచంలో ఏ హాస్పిటల్లో కూడా భోజనాలు పెట్టరు కదా అనుకుంటారు. మీరు పిల్లల కోసం చర్చికి కానీ, మసీదుకి కానీ, గుడికి కానీ వెళ్ళినప్పుడు అక్కడ ఒక ప్రసాదం అనేది ఇస్తారు. అలాగే ఇది కూడా ఒక చర్చి, మసీదు, దేవాలయం లాగా భావించి మీకు ఒక ప్రసాదం అందాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. మేడము ఇక్కడికి వచ్చినప్పుడు చాలామంది దూరాల నుంచి వస్తున్నారు. వాళ్ళు మనకి ఇక్కడ హాస్పిటల్ అన్న తర్వాత కాస్త టైం పడుతుంది. మరి అలాంటప్పుడు బయటికి వెళ్ళి భోజనం టైంకి బయటికి వెళ్తే దారి తప్పిపోతున్నారు. కొత్త ఊరు కాబట్టి, ఊరు కాని ఊరు కాబట్టి. అలాగే దొరికిన బడ్డీల దగ్గర ఏదో ఒకటి తిని ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు. వాళ్ళకి మనమే భోజనం తీసుకొచ్చి పెడితే బాగుంటుంది అని చెప్పి మరి పావని మేడం గారు ఆలోచించి ఐడియా ఇవ్వటం. ఆగస్టు 2025 నుంచి ఇప్పుడు వరకు దాదాపు 7 నెలల నుంచి మరి ఈ కార్యక్రమం నిత్య అన్నప్రసాద వితరణ కార్యక్రమం కింద మన దగ్గరికి వచ్చిన కొత్త పేషెంట్లందరికీ కూడా ఇవ్వటం జరుగుతుంది. అది ఇప్పుడు లీస్ట్ 50 నుంచి ఒకరోజు 180 వరకు వెళ్ళిందనమాట. అలా ఎంతమంది వస్తే అంతమందికి. కాకపోతే ఏంటంటే మీకు కొంత చిత్రంగా ఉండడానికి కారణం ఏంటంటే ఓపీ పేషెంట్లకు భోజనం పెట్టడం అనేది చాలా కష్టం. భోజనం అంటే మినిట్స్లో తయారయ్యేది కాదు. సడన్గా ఇప్పుడు 12, 1 గంటకు కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కూడా ఇక్కడ కూర్చోబెట్టగలిగాం. ఇలా మరి చేయడం కష్టం కాబట్టి ఎవరూ పూనుకోవట్లేదు. కానీ ఇది చెయ్యొచ్చు. మేము 7 నెలల నుంచి చేయగలిగాం. అది కూడా మా ఫీజు ఎంత? సంవత్సరానికి 500 రూపాయలు. ప్రపంచంలో ఎక్కడా లేదు. 10 రోజులు 15 రోజులు కాదమ్మా, సంవత్సరానికి 500 రూపాయలు ఫీజు తీసుకుంటూ కూడా 7 నెలల నుంచి నిత్యాన్న ప్రసాద కార్యక్రమం కింద పెట్టగలుగుతున్నామంటే నెలకు 3 లక్షలు 2 లక్షలు తీసుకుని ఐవీఎఫ్లు చేసే డాక్టరు ఇంకా ఈజీగా పెట్టచ్చు. మరి పెట్టలేకపోతున్నారంటే ఇలాంటి ఐడియా వచ్చి ఉండకపోవచ్చు. అందుకే వాళ్ళకి తెలియడం కోసం ఈ ఫోటో వీడియోలు తీస్తున్నాం. మంచి చేతుల మీదుగా ఆహారం అందాలి. మీ అమ్మ చేతులు మంచి చేతులే, మీ ఆవిడ చేతులు మంచి చేతులే, నీ గురించి మంచి కాంక్షిస్తారు. మరి పరుల చేతుల మీదుగా మీకు అందేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? శత్రువులు కానీ, మీ క్షేమం కోరన వల్ల కానీ, మిమ్మల్ని చూసి అసూయపడే వాళ్ళు కానీ వాళ్ళ చేతుల మీదుగా ఆహారం మీరు తీసుకోకూడదు. అది విషం కింద మారుతుంది. అదే మంచి చేతుల మీదుగా దేవుడు లాంటి మనిషి అనిపించిన వ్యక్తుల చేతుల మీదుగా తీసుకుంటే విషం కూడా అమృతంలాగా అయిపోతుంది. ఇదంతా కూడా మనకి సైన్స్ చెప్తుందమ్మ. ఇవన్నీ గాలి పీల్చి మనం బ్రతుకుతున్నాం. ఏది ఆక్సిజన్ చూపించంటే నేను చూపించలేను, కానీ ఆక్సిజన్ పీల్చే బతుకుతున్నాం. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కూడా ఇవన్నీ చాలా చిన్న విషయాలను కూడా మేము శ్రద్ధ పెట్టబట్టే ఈ మార్పులు వస్తున్నాయి. ఇక్కడ ఇవాళ కూడా మనము ఒక మంచి వ్యక్తిని నేను పిలవడం జరిగింది. ఎందుకంటే వారి చేతుల మీదుగా మీరు ఆహారం తీసుకుంటే మీకు కూడా మేలు జరుగుద్ది అనే ఉద్దేశంతో. శ్రీకంఠ స్ఫూర్తి గారు, వీరి గురించి మీకు చిన్న ఇంట్రడక్షన్ చెప్తాను. నేను మెడికల్ కాలేజీ, రంగరాయ మెడికల్ కాలేజీలో చదివేటప్పుడు వారు టెలిఫోన్స్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తూ వారి వ్యాపకంగా కథలు అవన్నీ రాస్తూ ఉండేవారు. ఎందుకంటే వారు నడిచి వెళ్తున్నప్పుడు దారిలో కనిపించిన సంఘటనలు కానీ, వాటికి కానీ వారి హృదయం స్పందించిన విధానాన్ని బట్టి అభ్యుదయ భావాలతో దీన్ని ఒక కథగా మలిచి ఒక మెసేజ్ లాగా మిగతా వాళ్ళకి ఇస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన, ఎలా పోతే నాకెందుకులే అనుకోకుండా మనలో కొన్ని మార్పులు రావడానికి, కనువిప్పు కలగడానికి వారు కథల రూపంలో వాటిని చక్కగా హృద్యంగా మన హృదయానికి అత్తుకునేటట్టుగా వారు కథల రాసేవారు. వారు నేను గురువుగా భావించి వారి దగ్గరికి వెళ్ళి నేను కొన్ని రకాలైన సలహాలు అవన్నీ తీసుకునేవాడిని. ఇలాంటి సజ్జనుల సాంగత్యం వల్లే ఒక మంచి పుస్తకాలు చదవడం, వాటి నుంచి మంచిని గ్రహించడం నేను చేయడానికి మరి వీరంతా కూడా మాకు ఉపయోగపడ్డారు. ఒక రకంగా చెప్పాలంటే వారు మా గురువు లాంటి వారు. వారు వ్యాపకములు రచనా రంగమే కాకుండా వ్యక్తిగా కూడా చాలా మంచివారు. ఎవరికి ఎలాంటి హాని తలపట్టరు. కుదిరితే వీలైతే మంచి చేస్తారు, లేదంటే మౌనంగా ఉండిపోతారు. ఒక మౌన యోగి అనొచ్చు. మరి వారు ఈ మధ్య కూడా రీసెంట్గా కూడా ఎన్నో కథా సంపుటిలు వెలువరించారు. వాటి ద్వారా ఎంతోమందికి ఎన్నో రకాలైన మెసేజ్
సంఘానికి ఉపయోగపడే మార్పు తీసుకొచ్చే చాలా విషయాల గురించి వారు దాని ద్వారా ఒక పుస్తకం ద్వారా అక్షరాల ద్వారా వారు మనకి మెసేజ్ అందించారు. ఇలాంటి వ్యక్తులు ఈ రోజుల్లో చాలా అరుదు. అనే కాకోకుండా చక్కగా జీవితంలో 12 బిడ్డలను కనడం, వాళ్ళ భవిష్యత్తు బాగుండేటట్టు చేయటం, మరి అలా కాకుండా సమాజానికి ఉపయోగపడేటట్టు మంచిగా చేయటం, వారికి ఉన్నంతలో ఎంతో కొంత సమాజానికి అందించటం, ఇలాంటివన్నీ కూడా మనం ఈ రోజుల్లో చాలా అరుదుగా చూసే విషయాలు. ఇలాంటి మంచి మనిషి మరి అలాగే వారి భార్య దుర్గ గారు కూడా వారి భర్తకి చేదోడు వాడుగా ఉంటూ భర్త యొక్క వ్యాపకాన్ని మరి ఆవిడ ఇంకా ప్రోత్సాహం ఇస్తూ మరి అలాగే వారు చేసే కార్యక్రమాలకు కూడా మరి ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ హృదయానికి తాకేటట్టుగా వాళ్ళ అమ్మాయి కూడా కవిత కూడా యూట్యూబ్లో, అంటే మనం పుస్తకాలు చదవడం మానేసాం, ఫోన్తో లింకప్ అయిపోయాం. మరి మనం మంచి విషయాన్ని తెలుసుకోవాలంటే మన ఫోన్ ద్వారానే మనకు అందుబాటులో ఉండేటట్టుగా ఆ అమ్మాయి కూడా కథలని చక్కగా తన వాయిస్తో మరి వాటన్నిటినీ కూడా ఆ యూట్యూబ్లో నిక్షిప్తం చేయటం, ఇలాగా వారు కూడా పిల్లలు, ఇంకొక పిల్లాడు వంశీ కూడా చక్కగా మరి మంచి మరి ఉద్యోగంలో ఉంటూ సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తూ ఇలాంటి 12 బిడ్డల్ని ఇవ్వడం, మనవళ్ళు మనవరాలతో వాళ్ళు చక్కగా హాయిగా సంతోషంగా భగవంతుడిచ్చిన మరి ఆ ప్రసాదాన్ని స్వీకరించి లబ్ధి పొందిన వ్యక్తులు. అలాంటి ఉత్తమ జంట ద్వారా మీకు ఆ ప్రసాదం అందితే మీకు కూడా సంతానం కలిగి అతి తొందరలోనే మీరు కూడా మాతృదేవత పితృదేవతలు అవుతారు, ఒక లోకరక్షకులు లాంటి బిడ్డని కని మీరు కూడా దేవుళ్ళు అవుతారనే ఊహతో మరి వారిని ఆహ్వానించటం, చక్కగా వారికి ఎన్నో కార్యక్రమాలు ఉన్నా కూడా వారి ఇక్కడికి వచ్చి ఈరోజు మనకి ఆహారం అందించడానికి, ఆ ప్రసాదం వారి చేతి మీదుగా అమృత హస్తాల మీదుగా అందించడానికి ఈరోజు రావడం జరిగింది. ముందుగా వారి మాటలు అమృత వాక్యాలు విందాం. వారి బ్లెస్సింగ్స్ విన్న తర్వాత వారి చేతుల మీదుగా మీకు ఆ ప్రసాదం అందుతుంది. ఎక్కడి సుధాకర్ బాబు ఒకప్పుడు ఆయన కాలేజీలో చదువుతూ చాలా ఇన్నోసెంట్గా కాకినాడలో ఎన్నో కార్యక్రమాలు అప్పటి ఆయన అభిరుచులన్నీ కూడా నాకు మా ఇద్దరికి కూడా మా కుటుంబానికి ఆయన వచ్చేవారు అప్పుడప్పుడు. ఆయన అప్పటికే ఆ అభిరుచులు ఎన్నో కూడా బయటకి వ్యక్తం అయ్యేవి. ఆ అభిరుచులన్నీ కూడా పెరిగి ఆనాడు ఒక వ్యక్తే ఆయన సుధాకర్ బాబు, కానీ ఈనాడు ఒక వ్యవస్థగా తయారయ్యాడని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఒక వ్యవస్థగా తయారయ్యాడు, అది చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు సమాజంలో. ఆయన డాక్టర్గా ఇద్దరు దంపతులు కూడా, సుధాకర్ బాబు ఇద్దరు దంపతులు కూడా తమ వద్దకు వచ్చినటువంటి దంపతుల యొక్క ముఖాలపై ఆనందం, సంతోషం, సంతృప్తి కలిగేలాగా వైద్యం చేస్తూ వాటితో పాటు ఇలా అన్నదానం కార్యక్రమం చేయటం అనేది ఇది చాలా విశేషమైంది. నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు నేను ఇలాంటి కార్యక్రమాలు చూడలేదు. అది డాక్టర్లు నిర్వహించడం, ఇది గొప్ప కార్యక్రమానికి నేను రావడం కూడా మా దంపతుల యొక్క అదృష్టంగా భావిస్తున్నాను. ఈయన నిరంతరం ఈ కార్యక్రమం ఇలా సాగుతూ ఉంటే ప్రపంచంలోనే, మన దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఆయనకు వస్తుంది. ఈ కార్యక్రమానికి, ఆయన చేసే సేవలకి ఆయన ఇప్పటికే ఎన్నో సత్ఫలితాలు సాధించారు. ఇంకా ఎన్నో మంచి ప్రయోజనాత్మకమైనటువంటి సమాజపరమైనటువంటి సేవలు చేస్తూ ఆయనకి డాక్టర్గానే కాకుండా ఒక సమాజ సేవా తత్పరుడుగా మంచి గుర్తింపు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఓం సహనాభవతు అందరూ చెప్పండి భోజనాలు చేసే ముందు. ఓం సహనాభవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినోవదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. శాంతి శాంతి శాంతి. ఆయనకి చివరిలో చాలా ఆనందం అనమాట, ఒక సక్సెస్ అబ్బాయి అంతా అని చెప్పి.
ఇది సాధించాలని చెప్పేసి ఆయనకి ఆనందం. మనస్తత్వం అయితే చిన్నపిల్లల మనస్తత్వం అయింది. చాలా మంచి కార్యక్రమం ఇది. ఆయన లయన్స్ క్లబ్ ద్వారా కూడా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. నేను కూడా లయన్స్ మెంబర్ని. చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. తర్వాత స్టాఫ్ అందరితో ఫ్రెండ్లీ నేచర్, అందరితో కూడా చాలా చక్కటి ఎవరైనా మాట్లాడాలి అసత్యం అయ్యింది అనుకోదు. ఈయనకంటే ఫీలింగ్స్ ఏమన్నా అందరూ మనవాళ్ళే. దాని గురించి మీ అందరితో ఫ్రీగా ఉంటూ చక్కగా మీ అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మంచి సత్ఫలితాలు సాధించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. అతి త్వరలో మీ అందరూ అమ్మా నాన్న అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ రోజు నుంచి అంతా పాజిటివ్గా థింక్ చేయండి, పాజిటివ్ రిజల్ట్ చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్.